ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. బంగారం రేట్లు బాగా పెరగబోతున్నాయా, లేక బంగారం రేట్లు ఇప్పుడున్న దానికన్నా బాగా తగ్గబోతున్నాయా? ఈ ప్రశ్న ముఖ్యంగా మహిళల్ని బాగా కలవర పెడుతూ ఉంటుంది. ఎందుకంటే మహిళలు ఎక్కువగా ఇష్టపడేది బంగారం. ఆ బంగారాన్ని ప్రతి నెల లేక ప్రతి సంవత్సరం ఎంతో కొంత కొని దాచుకుంటే ఒకటి ఆభరణాల కింద చూపించుకోవడానికి బాగుంటుందనే కోరిక ఉండొచ్చు. రెండోది, ఏదైనా అత్యవసరంగా కుటుంబానికి ఏదైనా ఏర్పడినప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టో లేకపోతే బంగారాన్ని అమ్మేసో ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందనే భావన కూడా ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ బంగారం అనేటువంటిది భారతీయ జీవనంలో ఒక భాగంగా వస్తుంది. ముఖ్యంగా మహిళల జీవితం లోపల ఎక్కువ మంది మహిళలు ఇష్టపడేటువంటిది బంగారం అనేది మనకు స్పష్టంగా తెలుసు. అయితే ఈ సంవత్సరం లోపల బంగారం మనకు బాగా పీక్ వెళ్ళినటువంటి బంగారం బాగా తగ్గిపోయింది. అది సుమారుగా 2 లక్షలకు పైగా వెళ్ళిన బంగారం 1,40,000కి దాదాపుగా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ 1,40,000 నుంచి మళ్ళీ ఈ మధ్య బాగా పెరగడం ప్రారంభమైంది. ఈ 2-3 రోజుల్లోనే చాలా మ్యాక్సిమంగా పెరిగింది, ఇటు బంగారం కానీ అటు వెండి కానీ. ఇప్పుడు 1,60,000కు సుమారుగా బంగారం, 2,60,000కు సుమారుగా వెండి మార్కెట్లో మనకు అవైలబిలిటీ ఉండే పరిస్థితి ఏర్పడింది. ఇది భవిష్యత్తులో ఏం జరగబోతోంది అంటే, బంగారం అనేటువంటిది ఏ ఒక్క విషయం మీద ఆధారపడి ఉండదు. ఎవ్వరు ప్రిడిక్ట్ చేసినా ఆ ప్రిడిక్షన్స్ 100% కరెక్ట్ అయ్యని చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక లాటరీ లాగా ఉంటుంది ఇది పరిస్థితి. దీనికి ముఖ్యంగా ఇప్పుడు పెరగడానికి కారణాలు ఏమిటో ఒకసారి అన్వేషిద్దాం మనం. ఒకటి, గల్ఫ్ వారు ముగిసిందనుకున్న వారు మళ్ళీ ముందుకెడుతోంది. అది ముగిసినట్టుగా చెప్పడం చాలా కష్టం. ఇంకా హార్ముజ్ జలసంధి పూర్తిగా ఓపెన్ కాలేదు, దిగుమతులు ఎగుమతులు సరిగ్గా లేవు, దానివల్ల కొంత ఇబ్బందులు అనేవి ప్రారంభమైనవి. రెండవది ఏమిటంటే, డాలరు కొంత వీక్ అవుతున్నటువంటి మాట వాస్తవం. ఈ డాలర్ వీక్ అవడానికి కారణాలు ఏమిటంటే, ఒకటి, అమెరికన్ ఎకానమీ గురించి ఈ మధ్యనే వాళ్ళ డెట్ ఎంతవరకు ఉంది, అప్పులు ఎంతవరకు ఉన్నాయని చూస్తే దాదాపుగా 124% సుమారుగా వాళ్ళ యొక్క జీడిపితో చూస్తే చాలా ఎక్కువగా ఉంది. ఇది చాలా హైయెస్ట్ కింద లెక్క ఒక రకంగా చెప్పాలంటే. అంటే దీనికైనా మించినటువంటి దేశాలు లేవంటే ఉండొచ్చు, కానీ అమెరికా లోపల ఎవరు ఇంత ఎక్కువగా ఎప్పుడు కనబడలేదు. వాళ్ళకి విపరీతంగా డెట్ రేషియో అయిపోయింది. ఈ అప్పులు ఎక్కువైపోవడం వల్ల, ఈ విషయం ప్రపంచానికంతా తెలవడం వల్ల కూడా కొంత డాలర్ మీద దాని ఎఫెక్ట్ కొంత పట్టడం జరిగింది. దాని మూలంగా బంగారం రేట్లు పెరగడానికి ఒక దోహదం చేసి ఒక చిన్న కారణం కింద చెప్పుకోవడానికి అవకాశం. ఒక కారణం అది, ఒకనొక కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే, అమెరికా లోపల బ్యాంకు రేట్లు పెరిగితే ఆటోమేటిక్గా బంగారం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ బ్యాంక్ రేట్లు పెరిగితే బంగారం తగ్గుతుంది, బ్యాంక్ రేట్లు తగ్గితే బంగారం పెరుగుతుంది. కానీ ఇప్పుడు యథాతథంగా ఉంచాలని డిసైడ్ చేశారు. అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ సంబంధించినటువంటి వడ్డీ రేట్లని యథాతథంగా ఉంచడం వల్ల కొంత బాండ్లకు గిరాకీ తగ్గి కొంతమంది బంగారం వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. కాబట్టి దాని కూడా ఒక కారణం కింద మనం తీసుకోవాలి. మూడవ కారణం తీసుకుంటే, సెంట్రల్ బ్యాంక్స్ అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. మన దేశానికి సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అమెరికాకు సెంట్రల్ బ్యాంక్ అంటే ఫెడరల్ బ్యాంక్. ఇలా ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క దేశానికి ఉంటుంది. ఈ ఫెడరల్ బ్యాంక్ అంటే బ్యాంకు ఆ దేశానికి సంబంధించినటువంటి డబ్బు కానీ, ఆ దేశానికి సంబంధించినటువంటి ఇంకో దేశానికి పేమెంట్స్ అని కానీ ఆ బ్యాంకు నుంచే దొరుకుతాయి. అలా ఒక బ్యాంకు చూజ్ చేసుకోవడం జరుగుతుంది. అది సెంట్రల్ బ్యాంక్ కింద చెప్పబడుతుంది. అంటే దేశం యొక్క ఆర్థిక వ్యవహారాలన్నీ ఏ బ్యాంకు నుంచి అయితే నడుస్తాయో ఆ బ్యాంకు నుంచి, మేజర్ యాక్టివిటీస్ నడిచేటువంటి బ్యాంకుని సెంట్రల్ బ్యాంక్ అంటాం. ఈ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా బంగారాన్ని నిల్వ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. కొద్దిగా వాటి నిల్వలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మధ్యలో కొంతకాలం ఆగిపోయినటువంటి ప్రారంభం మళ్ళీ ఈ నెలలో ప్రారంభమైంది. మెల్లమెల్లగా బ్యాంకులు కొంటున్నాయి, నిల్వ చేసుకుంటున్నాయి బంగారాన్ని. కాబట్టి ఇప్పుడు అమెరికన్ డాలర్ తర్వాత నెక్స్ట్ యూరో ఉండాలి. కానీ యూరో కన్నా కూడా ఇప్పుడు వాల్యూ బంగారం ఎక్కువ ఉండే పరిస్థితి ఏర్పడింది. అంటే బంగారం మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ప్రతి దేశం డిసైడ్ చేయడం వల్ల ఈ రకంగా బంగారాన్ని కొంచెం రేట్లు పెరగడం అనేది ప్రారంభమైంది. అలాగే వెండి కూడా మొన్నటిదాకా పూర్తిగా ఎగుమతులు దిగుమతులు పూర్తిగా ఆగిపోవడం వల్ల ఎలక్ట్రిక్ వెహికల్ కానీ, మనం ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోపల చాలా వెండిని ఉపయోగిస్తారని మనకు తెలుసు. అలాగే ఔషధ పరిశ్రమలో ఉపయోగించడం, అలాగే రకరకాల సెమీ కండక్టర్స్ దాంట్లోపల ఉపయోగించడం, ఇట్లా రకరకాల పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు. కానీ ఇలా తయారైన వెహికల్స్ ఇతర దేశాలకు వెళ్లాల్సింది చాలా ఆగిపోవడం వల్ల వెండి బాగా పడిపోయింది. కానీ మధ్యలో హార్ముజ్ జలసంధి ఓపెన్ అవ్వడం, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వెతకడం, అందువల్ల వెహికల్స్ని ఎగుమతులు
కొనసాగింపు అనేది స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ వెండికి డిమాండ్ పెరగడం, వెండి ఎక్కువ కొనడం అనేది ఎందుకు ఎక్కువగా వెహికల్స్లో వాటి లోపల ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఒక కారణం కింద మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ లోపల వెండి ఒక ఔన్సు ధర $5,500 దాకా వెళ్ళి తిరిగి ఇప్పుడు అది $4,000 మధ్యలో తచ్చాటం మొదలుపెట్టింది. ఈ మధ్యనే మెల్లమెల్లగా పెరుగుతోంది. అలాగే ఇంటర్నేషనల్ రేట్లు ఎప్పుడైతే బంగారానికి పెరిగిందో ఆటోమేటిక్గా ప్రపంచవ్యాప్తంగా బంగారం రేటు పెరగడం జరుగుతుంది. అయితే ఇది ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది అంటే 2 వాదనలు వినపడుతున్నాయి. ఒకటి ఓస్వాల్ లాంటి పేరెన్నికగనటువంటి భారతదేశంలో ఉండేటువంటి గొప్ప బంగారానికి సంబంధించిన ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసేటువంటి సంస్థ ఓస్వాల్ సంస్థ చెప్పేటువంటి మాట ఏమిటంటే పడిపోతే బంగారం 131,000 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది కొన్ని కారణాల వల్ల అని చెప్తోంది. ఒకవేళ పెరిగితే ఈ సంవత్సరం చివరి లోపల 2 లక్షల దాకా పెరిగే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు చెప్పేటువంటి మాట. అంటే 2 రకాలు చెప్తున్నారు. తగ్గితే 131,000 దాకా తగ్గవచ్చు, పెరిగితే 2 లక్షల దాకా పెరగవచ్చు ఈ సంవత్సరం చివరి దాకా. కానీ ఒక ఓస్వాలే కాదు, ప్రపంచంలో ఉండే నిపుణులందరూ ఏం చెప్తున్నారంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ దాటికి విపరీతమైన రేటు పెరుగుతుంది, విపరీతమైన పరిస్థితులు ఉంటాయి. గోల్డ్ 2 లక్షల నుంచి 4 లక్షల దాకా వెళ్ళిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మనకు ఏదైతే ఉందో వెండి అది దాదాపుగా 5 లక్షల నుంచి 6 లక్షల దాకా వెళ్ళిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి నిపుణులు చెప్తున్నమాట. అంటే భవిష్యత్తులో పెరుగుతుందన్న మాట మాత్రం అందరూ ఖచ్చితంగా అంగీకరిస్తున్నారు. అది ఎంత పెరుగుతుందని కొంత తగ్గుతుంది, కొంత పెరుగుతుందంటారు, కొంత ఎక్కువ పెరుగుతుందంటున్నారు. ఏది పెరిగినా పెరగడం మాత్రం ఖాయమనే మాట ప్రపంచంలో ఉండేటువంటి గోల్డ్ నిపుణులు అందరూ కూడా అన్ని రకాల సంస్థలు కూడా అంగీకరిస్తున్నమాట. కాబట్టి ఎవరైనా నిల్వ చేసుకోదలుచుకున్నట్టయితే ఇప్పుడు 260 దాకా వచ్చింది, మన దాకా 240 దాకా ఉంది. కొంచెం తగ్గుతుందేమో చూడండి, తగ్గితే వెంటనే కొనేయడం ప్రారంభించండి. ఇక పెరిగినా పర్లేదు, నాకు భవిష్యత్తు లోపల 2 లక్షలు దాటిపోతుంది కదా, ఇవాళ నేను 260 కొనుక్కున్నా కూడా నాకు లాభమే కదా అని అనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. కానీ పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మాత్రం చాలామంది చెప్తున్నమాట, తగ్గడానికి అవకాశం ఉందని కొద్దిమంది చెప్తున్నమాట. ఎవరు 100% దీన్ని ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని మాత్రం నిర్దేశించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. గోల్డ్ కొన్నటువంటి పరిస్థితి అది. ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ అది పెరగచ్చు, తగ్గొచ్చు, ఏదైనా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ నిపుణులు చెప్తున్న మాటను బట్టి దృష్టిలో పెట్టుకోండి. కొనుక్కొని పెట్టుకోగలిగే శక్తి ఉన్న వాళ్ళందరూ కొనుక్కోవడంలో తప్పేం లేదు. భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా వెండి రేటు, బంగారం రేటు పెరగడం ఖాయమనే మాట. అది 2027 ఏప్రిల్ వరకు డెఫినెట్గా పెరుగుదల కనబడుతుందనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్థలు చెప్తున్న మాట. దీన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని కొనడమా, అమ్మడమా, ఏం చేయడం అనేది మరి మహిళలందరూ ఆలోచించాలని, అలాగే గోల్డ్ కొనుక్కునే వాళ్ళందరూ ఆలోచించాలని తెలియజేస్తున్నాం.